హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే డిస్కసింగ్ అబౌట్ ద సబ్జెక్ట్ నేమ్ వచ్చేసి తెలుగు మెథడాలజీ. తెలుగు మెథడాలజీకి సంబంధించి భాషా సమాజం సాహిత్య ప్రక్రియ అనే టాపిక్ సంబంధించి నిర్వచనాలు అనే టాపిక్లో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. నిర్వచనాలకు సంబంధించి మనకు చాలా అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి డిఫరెంట్ బుక్స్లో గ్యాదర్ చేసి నేర్చుకోవడం అయితే మనకు చాలా కష్టం కాబట్టి అన్నీ టెక్స్ట్ బుక్ సంబంధించిన నిర్వచనాలు ఈ వీడియోలో మీకు అన్నీ సమకూర్చడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చూడండి, ఒక బిట్ అయితే సంపాదించండి. భాషా సమాజం సాహిత్య ప్రక్రియలు అనే దానికి సంబంధించి ఫస్ట్ ఇంట్రడక్షన్ అయితే చూద్దాం. భాష అనే శబ్దం భాష అనే సంస్కృత ధాతువు నుంచి ఏర్పడింది. భాష అనే పదం భాష అనే సంస్కృత ధాతువు నుంచి అయితే ఆవిర్భవించింది. ఇవన్నీ అయితే మీరు చదువుకోండి, ఇంత కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. ప్రతిదీ నేను చదివినట్టు ఉంటుంది కాబట్టి మీరే చదువుకోవడం ద్వారా మీకు తెలుస్తుంది అనమాట. నిర్వచనాలు వచ్చినప్పుడు ఒకటే వాటికి సంబంధించి కోడ్స్ రూపంలో ఉన్న వాటిని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి అంశాన్ని కూడా మీరైతే చదువుకోండి. మౌనం అభివ్యక్తమైతే భాష, భావం అవ్యక్తమైతే మౌనం, మౌనం భావానికి సంబంధించినది, భాష రూపానికి సంబంధించినది. ఇది చెప్పిందైతే మనకు డాక్టర్ సంజీవ్ దేవ్ అనే ఆయన అయితే ఒక చిన్న కవిత్వం రూపంలో అయితే తెలియజేశాడనమాట. భాష్యాతీతి భాష అన్నది ఒక ఆర్యోక్తి, దీని అర్థం భాషింపబడేదే భాష. ఇవన్నీ వచ్చేసి మనకు డిఎస్సిలో ఒక చిన్న అక్షరాలు ఒక చిన్న అంశాన్ని ఇచ్చి దేన్ని ఉద్దేశించి ఈ నిర్వచనం ఇవ్వడం జరిగింది అని అడిగితే మనం ఇది భాషకు సంబంధించిన నిర్వచనం అని ఐడెంటిఫై అయితే చేయొచ్చు అనమాట. కంటెంట్ చదవడం వల్ల ఈ కంటెంట్ దేనికి సంబంధించి అని మనం ఐడెంటిఫై అయితే చేయగలుగుతాం అనమాట ఎగ్జామ్లో. ఈ కంటెంట్ అయితే మొత్తం చదివేసిన తర్వాత చాలా అయితే నిర్వచనాలు ఉన్నాయండి. ఒక 40 నిర్వచనాలు ఉన్నాయి. భాషా శాస్త్రవేత్త రచించినటువంటి బుక్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసినట్టయితే భాష అనేది మానవుడికి ఇతర జంతుజాలానికి వేరు చేసే సాధనం అని చెప్పింది వచ్చేసి మనకు విలియం జేమ్స్ అండి. మానవుడు భాషించు మృగం అన్నాడు విలియం జేమ్స్. భాష ప్రాథమిక ప్రయోజనం వచ్చేసి భావ వినిమయం. భావ వినిమయం 2 రకాలుగా ఉంటుంది. అవి వచ్చేసి మనకు భావ వ్యక్తీకరణ, భావగ్రహణం. భావ వ్యక్తీకరణ, భావగ్రహణకు దోహదపడే సాధనమే భాష. అర్థవంతమైన కంఠధ్వనుల సమూహారమే భాష. ఇది వచ్చేసి మిగతా టాపిక్స్ అండి, వీటన్నింటినీ కూడా మీరు చదవండి. ఆ రెండో క్వశ్చన్, ఇది రెండో నిర్వచనం వచ్చేసి మనకు నేనైతే ఏవైతే రౌండ్ ఆఫ్ చేస్తున్నానో అవన్నీ వచ్చేసి కీవర్డ్స్, అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇవి ప్రత్యేకం అంటే స్పెషల్ కాబట్టి సఫైర్ అని, ఈ కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తుపెట్టుకొని మీరు ఆ రచయితని అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి మనకు సైమన్ పాటర్ అనే ఆయన అయితే ఉన్నాడు 3వ నిర్వచనంలో. అవయవాలు అనేవి మన బాడీలో ఒక పార్ట్స్. మౌఖికం అంటే మౌత్ కూడా ఒక పార్ట్, నాడీ మండలం కూడా ఒక పార్ట్. ఇవన్నీ కూడా మనకు మన బాడీలో పార్ట్స్ని తెలియజేస్తున్నారు కాబట్టి సైమన్ పాటర్ని మీరు ఒక పార్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సంక్లిష్ట వ్యవస్థ వచ్చేసి హాకెట్ అని, ప్రకృతి వస్తే వ్యాకరణం అని, ప్రత్యయ నియమాల సముదాయం అని వచ్చేసి నోమ్ చామ్స్కీ అని, బుద్ధిజీవులు వచ్చేసి ఇజ్లర్ అని, బుద్ధి ఉన్న వాళ్ళకి ఇజ్జత్ ఉంటుందని, అలా ఏదో చిన్న మీకు సంబంధించి మీకు గుర్తుండే విధంగా కోర్స్ రూపంలో అయితే నేర్చుకోండి. ప్రతి అంశాన్ని కూడా చదవండి. నిర్వచనాలన్నీ కూడా మీకు ఇక్కడే లభిస్తాయి. చాలా నిర్వచనాలు అయితే ఉన్నాయి, 40 అబౌవ్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు మనసులోని భావ పరంపరలు ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో ఆ పదాలే వాక్యాలని చెప్పినది ఎవరు? రామచంద్ర వర్మ. యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతం, అండర్లైన్ చేసిన వర్డ్స్కి జాన్ పి హగ్స్ అనే ఆయనకి గుర్తుపెట్టుకోండి. సౌష్ఠవం స్టట్వర్ట్, సమాజం నందలి సభ్యులు అంటే స్టట్వర్ట్. సాంఘిక సముదాయం వచ్చేసి బ్లాస్ డెట్రాగర్. భాషాపరమైన అలవాట్లు
సాంఘిక సముదాయం వచ్చేసి మనకు బ్లాస్ డెట్రాగర్ అండి. నెక్స్ట్ 12 వచ్చేసి భాషాపరమైన అలవాట్లను అలవర్చుకోవడానికి సహకరించే మేధాశక్తి భాష అని చెప్పింది వచ్చేసి కాంట్ డెస్క్రేట్స్. ప్రత్యేక నియమాల సమయం అక్కడ వచ్చింది మనకి, అప్పుడే నోమ్ చామ్స్కి వచ్చింది. భాష ఆలోచనల ఆకృతి వచ్చేసి జాన్సన్. మాండలిక సమూహారమే భాష అని చెప్పినది మ్యాక్స్ ముల్లర్. ఇక్కడ వచ్చేసి మాండలికను మాతో స్టార్ట్ అవుతుంది, మ్యాక్స్ ముల్లర్ కూడా మాతో స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా అయితే మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా ప్రతి అంశాన్ని కూడా కోడ్ రూపంలో గుర్తుపెట్టుకోండి. ఊరికే చదివి గుర్తుపెట్టుకోవాలంటే మనకు కష్టంగా ఉంటుంది కాబట్టి ప్రతి అంశాన్ని కూడా మీకు గుర్తుండే వేలో చిన్న ఒక బిట్కి సంబంధించి ఒక 1 మినిట్ ఆలోచించి దానికి ఏ విధంగా అయితే నాకు గుర్తుంటుంది అనే విధంగా మీరు దాన్ని కోడ్ రూపంలో అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కంటెంట్ అయితే చదవండి. ఇంకా చాలా నిర్వచనాలు అయితే ఉన్నాయి, అవి కూడా చూద్దాం. పదహారో నిర్వచనం చూసినట్లయితే భాష ఒకే ఒక అంశం లేదా ఏకలక్షణం గల వస్తువు కాదు. సమాజంలో మానవ సంబంధాలు ఎంత సంక్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైన మానవ దృగ్విషయమే భాష అని చెప్పినది ఎస్కే వర్మ అండ్ కృష్ణస్వామి. సైద్ధాంతికకు సంబంధించిన కలే భాష అని చెప్పినది హెగెల్. సైద్ధాంతికత అని పెట్టి హెగెల్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మానవ జీవితానికి అవసరమైన సాంకేతిక ఉద్దీపన ప్రయోజనాలు అందించినది భాష అని చెప్పినది రిచర్డ్ ఓగ్డెన్. సాంకేతిక ఉద్దీపన అని చెప్పేసి రిచర్డ్ ఓగ్డెన్ అని గుర్తుపెట్టుకోవాలి. మృతప్రాయుడైన మానవుడిని జంతువు నుంచి వేరు చేసేదే భాష. అక్కడ కూడా వచ్చింది భాషించు మృగమే మనిషి, భాషించు మృగం అని చెప్పినది విలియం జేమ్స్ అని వచ్చింది. ఇక్కడ వచ్చేసి మృతప్రాయుడైన మానవుడిని జంతువుల నుంచి వేరు చేసేది భాష అని విలియం జేమ్స్ అయితే ఇచ్చారనమాట. 20 చూసినట్టయితే మనోనేత్రానికి బాహ్య ప్రపంచాన్ని చూపించేది, బాహ్య ప్రపంచం నుంచి మనోనేత్రాన్ని రక్షించేది భాష. నాగరికతతో పాటు భాష పెరుగుతూ తనతో పాటు నాగరికతను కూడా అభివృద్ధి చేసుకుంటూ పోతుంది భాష అని చెప్పినది బద్రీరాజు కృష్ణమూర్తి. మానవుని జంతువు నుంచి వేరు చేసి అతని మేధాశక్తిని పెంపొందించేది భాష. విశ్వ సృష్టిలో మాట్లాడగలిగే ఏకైక ప్రాణి మానవుడు. భావ వ్యక్తీకరణయే భాష ఆశయం. మానవులందరి ఉమ్మడి సొత్తు భాష అని చెప్పినది ప్రొఫెసర్ ఎలమల తిమ్మన. ఇక్కడ కూడా మానవునికి జంతువు నుంచి వేరు చేశానంది. ఇది ఒకసారి అయితే మీరు బాగా నేర్చుకోండి. భాష వ్యక్తి యొక్క ఆలోచనలను, ఉద్వేగాలను ఒక రూపశిల్పి ఒక రూపు కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని కల్పిస్తున్నది బెంజమిన్ వార్ఫ్. వాస్తవిక జ్ఞానం బెంజమిన్ వార్ఫ్ అని అయితే గుర్తుపెట్టుకోవాలన్నమాట. భాషా మేధస్సు నుంచి ప్రసరించే కాంతి జాన్ స్టూవర్ట్ మిల్. భాష అభివృద్ధి చెందుతున్న సమాజ అవసరాల కోసం ఏర్పడిన అలిఖిత చట్టాల వ్యవస్థ అని చెప్పినది ప్రొఫెసర్ విట్నీ. అలిఖిత చట్టాల వ్యవస్థ అని గుర్తుపెట్టుకొని దానికి ప్రొఫెసర్ విట్నీ అని అయితే గుర్తుపెట్టుకోవచ్చు. వ్యక్తులు ఎవరో ఏ వర్గానికి చెందుతారో నిర్వచించి వారి గుర్తింపును నిర్మించేదే భాష అని చెప్పినది హాల్. ఏ వర్గం వాళ్ళు హాల్ వర్గానికి చెందినవారు అని అయితే గుర్తుపెట్టుకోండి. ఒక మానవీయ సమాచారాన్ని ప్రసాదించే అద్భుత సాధనం భాష. మానవీయ సమాచారాన్ని ప్రసాదించే అద్భుత సాధనం భాష అని చెప్పినది జే వాటిమవ్. రథం అని వస్తేనే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే రామ్ మనోహర్ లోహియా. జీవితం కోసం భాష అని చెప్పినది బులక్ కమిటీ 1976. ఇది వచ్చేసి మనకి న్యూ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లైన్లోనే పెద్ద నిర్వచనం అయితే ఉంటుంది. స్టార్టింగే ఈ నిర్వచనంతోనే ప్రారంభమవుతుంది. జీవితం కోసం భాష బుల్లక్ కమిటీ 1976. ప్రకృతి అక్కడ వచ్చింది మనకు వ్యాకరణకారులని. భావ వ్యక్తీకరణ భాష ఇది వచ్చేసి మనకు భావ వ్యక్తీకరణ సాధనం డాష్ అని మనకు ప్రీవియస్ డిఎస్సీలో అడగడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చేసి ప్రవర్తన అంటేనే మనకు సైకాలజీ గుర్తుకొస్తుంది. సైకాలజీ బేస్ అనేది మనకు బిహేవియర్ నుంచి. సో ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం మనకు సైకాలజీ కాబట్టి ప్రవర్తన అని వస్తే మనస్తత్వ శాస్త్రవేత్తలను గుర్తుపెట్టుకోండి. పదాలు వర్డ్స్, నిఘంటువులు ఏమంటే వర్డ్స్ ఉంటాయి, అలా గుర్తుపెట్టుకోండి. ఉపదేశించుటకు సహకరించే సాధనం భాష అని చెప్పినది మత ప్రచారకులు.
ఉపదేశించేది ఎవరు? మత ప్రచారకులు. కాబట్టి ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మానవుల పరస్పర సంబంధాలను నెలకొల్పే సాధనం భాష. మనుషులు పరస్పరం ఎక్కడ సంభాషించుకుంటారంటే సమాజంలో. చరిత్ర పరిశోధన. చరిత్రను పరిశోధించేది ఎవరు? చరిత్రకారులు. బోధించేది ఎవరు? భాషా ఉపాధ్యాయుడు. ప్రజలు మాట్లాడుకునే తీరే భాష అని చెప్పినది ఆధునిక భాషా శాస్త్రం. నెక్స్ట్ భాష చరిత్ర నిర్మాణానికి. ఇక్కడ వచ్చేసి మనకు భాష కుటుంబం అన్ని భాషకు సంబంధించి ఉన్నాయి కాబట్టి భాషా శాస్త్రవేత్తలను అయితే గుర్తుపెట్టుకోండి. పరిమిత సాధనాలను అపరిమితంగా వాడుక చేసేదే భాష. ఇప్పుడు కొన్ని వర్డ్స్ని అనేక వర్డ్స్గా వాడుకునేది ఎవరు అంటే భాషావేత్తలు. కవితా సౌందర్యాన్ని దర్శించి అవగాహన చేసుకొని పునః సాహిత్య సృష్టి జరిగే సాధనం భాష అని చెప్పినది సాహితీవేత్తలు. ఇక్కడ సాహిత్య సృష్టి అని ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని సాహితీవేత్తలను అయితే గుర్తుపెట్టుకోవచ్చు. తాత్విక చింతన దాని ప్రకటనకు సహకార సాధనం భాష అని చెప్పినది వేదాంతులు. తాత్విక చింతన వేదాంతులు అని నేర్చుకోవాలి. మానవ సాంస్కృతి నాగరికతల అధ్యయన సాధనం భాష అని చెప్పినది మానవ శాస్త్రజ్ఞులు. మానవ సాంస్కృతి నాగరికతల అధ్యయన సాధనమే భాష అని చెప్పినది మనకు మానవ శాస్త్రజ్ఞులు అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు భాషావేత్తలు వారికి సంబంధించిన గ్రంథాలు అయితే ఉన్నాయి, అవన్నీ చూద్దాం. ఇక్కడ వచ్చేసి 4 ఉన్నాయి, ఇంతకుముందు ఒకటైతే ఉంది. ఈ 4 అంశాలని కూడా మీరు నేర్చుకుంటే అన్నీ కూడా 5 అన్నమాట. భాషా శాస్త్రవేత్త అతను రచించిన గ్రంథానికి సంబంధించి ఈ 5 బిట్స్లో ఏదో ఒకటి అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా చాలా ఇంపార్టెంట్ అయిన సమాచారం అయితే ఉంది. ఇంకా భాషా సమాజం దాని యొక్క ఆవశ్యకత ఎవరైతే చెప్పినారో వారికి సంబంధించి నిర్వచనాలు ఇంకొన్ని అయితే చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏదో కోడ్ రూపంలో అయితే నేర్చుకోండి. వర్మ మా మోడర్న్ లింగ్విస్టిక్. స్టట్వర్ట్ లింగ్విస్టిక్ స్టట్వర్ట్. హ్యూగ్ సైన్స్ అనేది చాలా హ్యూగ్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. భాషా సమాధానానికి సంబంధించి ఇంకొన్ని నిర్వచనాలు ఉన్నాయి, అవి కూడా అయితే ఇక్కడ NY మూర్ అనే ఆయన కొత్త ఆయన, ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. భాష సమాజాన్ని డాష్ అన్నారు, రక్షిస్తుంది కాపాడుతుంది అన్నారు. ఆ ఆప్షన్లో శాసిస్తుంది అని అయితే ఉంది. ఇట్లా అడుగుతారు మీరు చాలా. తెలుగు మెథడాలజీ ప్రీవియస్ DSC పేపర్లు చూడండి. తెలుగు మెథడాలజీ వచ్చినంత టఫ్గా ఇంక ఏ సబ్జెక్టు రాలేదు. అన్నీ చూడండి, అన్ని పేపర్లు చూడండి. కనీసం 2 బిట్స్ కూడా మనం చేయలేనంత టఫ్గా ఉన్న, అవి ఎక్కడి నుంచి అడిగినారో కూడా తెలియలేనంత టఫ్గా ఉంది తెలుగు మెథడాలజీ. ఒకసారి అయితే మనం ప్రీవియస్ DSC బిట్స్ అయితే కంపల్సరీ నేర్చుకోవాలి. ఏ బిట్ ఎక్కడి నుంచి అడుగుతున్నారని. చాలా టఫ్గా ఇచ్చినదంటే తెలుగు మెథడాలజీని చూడండి. దీనికి సంబంధించి ఇక్కడ రథం అనే వర్డ్ ఇచ్చినారు మనకు. రామ్ మనోహర్ లోహియా అని అయితే మనం గుర్తుపెట్టుకోవచ్చు, ఆల్రెడీ చూసినాము. ఇక్కడ వచ్చేసి ఆధునిక పారిశ్రామిక సంవత్సరం, ఇది కొత్త బిట్ అండి. చేకూరి రామారావు. ఈ బిట్కి సంబంధించి ఇంపార్టెంట్ అయిన చేకూరి రామారావు భాషా శాస్త్రవేత్తలు ఒక ముఖ్యమైన వ్యక్తి కాబట్టి అతనికి సంబంధించిన నిర్వచనం అయితే మనం తప్పకుండా నేర్చుకోవాలన్నమాట. ఈయన విలువలకు సంబంధించి చాలా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఈ నిర్వచనం మనకు తెలుస్తుంది. ప్రతి అంశాన్ని కూడా బాగా నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎడ్వర్డ్ సఫైర్, ఆల్రెడీ ఈ బిట్ వచ్చింది మనకు. ఇక్కడ వచ్చేసి మనకు పోరంకి దక్షిణామూర్తి అనేది ఇంపార్టెంట్ బిట్. ఇది కూడా నాగరికత వృద్ధి అనేది మనకు భద్రరాజు కృష్ణమూర్తి ఆల్రెడీ వచ్చింది. ఇంకొంచెం ఏమైనా ఎక్స్టెన్షనల్ ఉంటే దాన్ని కూడా కలిపి ఇచ్చినారు. ఇది లేదు. ఈ శక్తి భాషకు ఎలా వచ్చింది, భాష లేకపోతే మానవ సమాజం మానవ విజ్ఞాన సంస్కృతులు ఏ స్థితిలో ఉండేవి. ఇది వచ్చేసి మనకు కొత్తది, నేర్చుకోండి. మధ్యలో నుంచి అయినా అడగచ్చు. సో భద్రరాజు కృష్ణమూర్తి గురించి అన్నీ తెలుసుకోవాలి. జాతి నిర్మాణంలో నిర్దిష్ట భూభాగమే కాకుండా ఒక భూభాగమే కాదు, ఆర్థిక విధానము మరియు సామాన్యుని సంస్కృతి, సామాన్యుని భాష కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది అని చెప్పినది స్టాలిన్. సామాన్యుని సంస్కృతి, సామాన్యుని గురించి చెప్పినది ఒక స్టాలిన్ మాత్రమే. బాగా గుర్తుపెట్టుకోండి. సామాన్యుని సంస్కృతి, సామాన్యుని భాష కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి జాతి నిర్మాణంలో అని చెప్పినది మనకు స్టాలిన్ అన్నమాట. చాలా యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ అయితే ఉందండి, ఎవరు కూడా మిస్ కావద్దు. ప్రతి ఒక్క అంశాన్ని కూడా నేర్చుకోండి. మనకి అన్నీ ఒకే చోట ఏ మెటీరియల్ కూడా లభించవు. నేనైతే మీకు అన్నీ కూడా ఒకే వీడియోలోన చెప్పాను. ప్రతి అంశాన్ని కూడా నేర్చుకోండి, ఏవి కూడా మిస్ చేసుకోవద్దు.
నా కోడ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మీకు నచ్చినట్టుగా మీరు కొన్ని కోడ్స్ రూపంలో అయితే నేర్చుకోవచ్చు. ప్రతి అంశం కూడా చాలా యూస్ఫుల్గానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం భాషా ప్రత్యేక లక్షణాలు అనే టాపిక్ సంబంధించి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పుకుందాము. భాష ప్రత్యేక లక్షణాలు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్, అది కూడా తెలుసుకుందాం. భాషా సమాజం అనే టాపిక్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి భాష ప్రత్యేక లక్షణాలు అనే టాపిక్ అండి. దీనికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఎవరు కూడా మిస్ కావద్దు. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారంతా కూడా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన డిఎస్సి ఆస్పిరెంట్స్కి ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో వారందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ఇంతటితో కంప్లీట్ అండి.